పోలీస్ స్టేషన్లు సరిపోతాయా? ప్రతి ఒక్కడి మీద కేసులు పెట్టు. అసలు ఒక 40% జనాభా మీద ప్రశ్నిస్తా ఉంటే 4,00,00,000 మంది జనాభాలో ఒక 1,00,00,000 మంది ప్రశ్నించారనుకుందామండి. ఈ 1,00,00,000 మంది మీద కూడా పోలీసులు కేసులు పెట్టి, ప్రభుత్వం కేసులు పెట్టి లోపల దోస్తే థు నీ మొఖంలో చొప్పు అని ఉమ్ముతారు వాళ్ళ మీద. అసలు పోలీస్ స్టేషన్లే సరిపోవు. పోలీస్ స్టేషన్లే సరిపోవు ఇంతమందిని అరెస్ట్ చేయడానికి. సో అందుకే చెప్తున్నా, ఒక్కడు ప్రశ్నిస్తేనే అంత సెన్సేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం మొదలు పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా మనం మారాలా. లేకపోతే వీళ్ళ డ్రామాలు ఒకరు వచ్చి ఏడవడాలు, ఇంకోళ్ళు వచ్చి ఇంకోలా అసెంబ్లీ ఎందుకురా భయ్ నడుపుతలేవు, ఏంది ఏం మాట్లాడుతున్నారు? ప్రతిపక్షం డుమ్మా కొడుతుందా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీకి? మా ప్రజా సమస్యలు పట్టవా కేటీఆర్కి వీళ్ళకి? ఒకరోజు పవర్ పాయింట్ అయిపోయింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డుమ్మా కొట్టినావు, బాయ్కాట్ చేసినావు కావాలని. ఎందుకని? రేవంత్ రెడ్డి స్పీకర్ మైక్ ఇస్తలేరని, అధికార పార్టీ పెత్తనం నడుస్తుందని. ఓకే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఇక నువ్వు అదేనా? ప్రజల పక్షాన ప్రశ్నించాలా? ప్రభుత్వం ఎట్లాగో నిద్రపోతుంది అసెంబ్లీలో. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు. జోడవాడినట్టుంది ఆయన ప్రజెంటేషన్. రేవంత్ రెడ్డి క్లాస్ వీకిండట. ఇక మా రేవంత్ అన్న అసలు ఎక్కడన్నా ముఖ్యమంత్రులు పోయి బొకేలు ఇస్తారా? ఏం పనండి మీకు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి పోయి బొచ్చు కుక్కను దువ్వినట్టు ఇట్లా 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 దువ్వుడు ఏం పనండి రేవంత్ రెడ్డి గారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మీ దగ్గరికి రావాలా? మీరు అంటారు కదా చేరికి గౌరవం ఇవ్వాలి, చేరికి గౌరవం ఇవ్వాలని చెప్పి. ఆయన మీ దగ్గరికి రావాలా, మీరు అతని దగ్గరికి పోవాలనా? మళ్ళీ తోక వేం నరేందర్ రెడ్డి ఒకడు, వెనకాల గ్యాంగ్ రోహిన్ రెడ్డి ఆ గన్ మ్యాన్ తీసుకొని పోతావు. వినాశకాలే విపరీత బుద్ధి. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఇక ఇది మాట్లాడితే కొంతమంది పిచ్చి సన్నాసులు కమెంట్లు పెడతారు, అచ్చా నీ దగ్గరికి రాలేదనా, నీకు అంత సీన్ ఉందా అని చెప్పి. అట్లీస్ట్ మేము చేసిన పనులు నువ్వు చేస్తలేవు రబ్బాయి, నీకు ఉచ్చబడుతుంది. నీకు ఎవడన్నా వస్తే ప్రశ్నించాలంటే కమెంట్ టైంపాస్ చేసేటోడు కమెంట్ పెడతారు, అడ్డమైన కమెంట్లు పెడతారు, వాళ్ళకి ఉచ్చలు పడతాయి. అమ్మో ప్రశ్నిస్తే ఏ పోలీసోడు వస్తాడో ఏం చేస్తాడో, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి అంతే తప్ప నీ బతుక్కి నువ్వేం చేసినావు ప్రజల కోసము, అసలు నువ్వేం చేసినావు ఆలోచించుకోవాలి కమెంట్లు పెట్టే ముందర. అట్లీస్ట్ మాట్లాడుతున్నారు, మాలాంటి వాళ్ళు కొద్దో గొప్ప బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, ఏం అవసరం రేవంత్ అన్న నీకు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గరికి పోయి బొకేలు ఇచ్చుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అనుకోవచ్చు, అంత అవసరమా? ఒక రైతుల దగ్గరికి పో, పిల్లల దగ్గరికి పో, గురుకులాలు పరిశీలించు. ఫుట్బాల్ ఆడినావు, ఆడ ఫుడ్ పాయిజన్ అయింది, చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా సమయం వేస్ట్ అంటావు, సెలబ్రిటీలకు తప్ప ఎవరికి దీని కాను ముఖ్యమంత్రి అయింది. చిరస్థాయిగా రేవంత్ రెడ్డి అనే ఒక చెండ శాసనుడు ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ పాలిట దరిద్రం పట్టుకుందని చెప్పి చరిత్ర పుటంలో నిలిచిపోకు. నిలిచిపోతామని చెప్పట్లే, నిలిచిపోకు అంటున్నా. ఇకనైనా టైం ఉంది, మార్చుకో. ఇంగ్లీష్ రాకపోతే ఏం కాదు. నువ్వు అన్నావు కదా అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంటు, పాలన అనేది ఇంపార్టెంటు. లాంగ్వేజ్ ఇంగ్లీష్ వాడికి తెలుగు వస్తుందా? అమెరికా వాడు అందరు బాత్రూమ్లు కడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఇవన్నీ డైలాగులు చెప్పడానికి బాగుంటాయి, ఎస్ ఏకీభవిస్తాం. కానీ నువ్వు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఫెయిల్ అయినావు కదా రేవంత్ అన్న.